నరదిష్టి వీడికి తగిలింది అంటానే కొన్ని లక్షణాలు కనపడతాయి సింటమ్స్ ఏదన్నా మనం దాని గమనించాలి. గురించి చెప్తాను. దిష్టి తగిలితే ఎలా ఉంటారు అని మీరు అడిగారు. అయితే నేను చెప్పింది బస్సు టీ తాగేప్పుడు కానీ, అన్నం తినేప్పుడు కానీ, మామూలుగా డ్రెస్ వేసుకునేప్పుడు కానీ, మంచి డ్రెస్సులో కనపడ్డప్పుడు పెట్టే దిష్టి వేరు. దానివల్ల ఏం కనపడుతుందని చెప్పాను కదా ముందు, మీకు కడుపుబ్బరం కావటం, అన్నం సరిగా అరక్కోకుండా ఉంటాం, వాంతి కావటం, నిద్ర సరిగా పట్టకుండా ఉంటాం, ఒళ్ళంతా అది ఒక రకంగా అనిపించటం ఇబ్బందికరం చేస్తుంది. అది మామూలు దిష్టి. ఈ ఆస్తి పరంగా మన ఎదుగుదల పరంగా పెట్టే దిష్టి వేరే ఉంటది. అది వేరే. అది ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే మనం బాగా సంపాదించుకొని మంచిగా ఉంటాం, వ్యాపారాలు బాగా నడుస్తుంటాయి, పిల్లల చదువులు మంచిగా ఉంటాయి, భార్య భర్తల మధ్యలో మంచిగా మనం అన్యోన్యంగా మంచిగా ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇనుకొని మంచిగా ఉంటాం. అలాంటి దిష్టి తగిలినప్పుడు ఎలా ఉంటుందంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు ఇనుకోరు. మనం ఎంత మంచి చెప్పినా కూడా భార్య మనల్ని అర్థం చేసుకోరు, భార్య ఎంత మంచి చెప్పినా భర్త అర్థం చేసుకోడు. వాళ్ళిద్దరి మధ్యలో సమస్యలు రావటం, పిల్లలు కూడా చదువులలో ఎదుగుదల లేకుండా పోవటం, మంచిగా చదివే పిల్లలు కూడా డౌన్ కావటం. ఎందుకు ఇలా జరుగుతుందా అని వాళ్ళకి అర్థం కాదు. మంచిగా ఉన్నాం, ఏమి లేదు మాకు దేవుడిచ్చిన కాడికి, ఆ ప్రాపర్టీ మంచిగా ఉంది, భార్య భర్తలు మంచి ఆరోగ్యంగా ఉన్నాం, మంచిగా సంపాదించుకున్న టైంలో వ్యాపారం డౌన్ కావటం ఏంటి, ఆరోగ్యాలు ఎట్లా కావడం ఏంటి, మనకి రోజు రోజు డౌన్ కావడం ఏంటి, అప్పులు పెరగడం ఏంటి, ఉన్న ఆస్తులు పోయి అప్పులు పెరగడం ఏంటి అన్న ఒక ఆలోచనలో వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అప్పుడు గుళ్ళలకు పోతారు, పూజలు చేపిస్తుంటారు. కొన్ని గుళ్ళలు మీరు కూడా చూసే ఉంటారు, పూజలు చేపించడం, హోమాలు చేపించడం, కొన్ని చండీ హోమాలు చేపించడం, అలాంటి హోమాలు చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బయట పడరు. ఎందుకు ప్రతి ఒక్కరు నేను పూజ చేసుకున్నా అని చెప్పుకోరు కదా, వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకోరు కదా. మీ దగ్గరికి ఒక మర్చిపోలేని సంఘటన అంటే మీకు ఆత్మసంతృప్తి, అరే నా వల్ల ఈ కుటుంబం బాగుపడింది, వీళ్ళు చాలా పీక్ అంటే బిజినెస్ లో ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయారు, కానీ ఒక్కసారిగా డౌన్ అయిపోయాడు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి కొన్ని రకాల పూజలు చేసుకున్న తర్వాత బాగుపడ్డాడనే సంఘటన ఏదని చెప్తారు మాకు? చాలా మంది చేసి ఒకళ్ళేంటి ఇప్పుడు అనకూడదు, కానీ ఇప్పుడు హైదరాబాద్ పేరు ఏం చెప్పాల్సిన పని లేదు, కానీ చెప్పండి చాలా. నాకు అయితే మరి ఇంత ముందు కూడా నేను చాలా మంది చేశాను. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యాలు బాగలేకపోయినా, వ్యాపారవేత్తలు చాలా మంది, ఒకళ్ళు కాదు నేను చెప్పాలంటే వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు, కావాలంటే ఫోన్ కూడా కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎంతో మందికి మనం చేసి నేను చేసినా చెప్పుకోవడం గొప్పతనం కాదు, వాళ్ళు చెప్పాలా. అది ఎంతో ఇప్పుడు నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉంటుందంటే మనం చేసే ఒక మంచితనాన్ని బట్టే మనకు ఉంటది. అంతే. చెడ్డ పేరు సంపాదించాలంటే 3 నిమిషాల పని, మంచితనం సంపాదించాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుందంట. అది చెడు సంపాదించాలంటే ఒక సెకండ్లే, ఆ మంచి మనం సంపాదించాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అట్లాగే నేను చేసిన వాళ్ళు వ్యాపార వ్యక్తులు కానీ, భార్య భర్తల మధ్యన సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, కుటుంబంలో సరిలేని వాళ్ళు కానీ, ఎంతో మంది వ్యాపార వ్యక్తులు కూడా నేను చేసి ఇచ్చా. ఇప్పుడు వ్యాపారాలు మీరు చేసిన తర్వాత మళ్ళీ బాగా చాలా మంది ఏముంటాయి దాంట్లో అంటే వ్యాపార సంస్థలో పెట్టే యంత్రాలు, మంత్రాలు, తాయితులు ఏముంటాయి? తాయితులు అంటే తాయితులని మనం తాయితులక తీసేయకూడదు, అది చేసే విధానం. అందరూ చేయలేరు, నేనే చేస్తానని చెప్పి నేను చెప్పుకోకూడదు, ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. తెలిసిందా? ఎంతమంది ఉన్నా కూడా దాన్ని చేసే విధానం తెలియాలి. ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాం, అది ఉన్నట్టు ఉండి మంచిగా నడిచి, కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా ఏదైనా చేసిరు మాకు ఇంత మంచిగా నడిచే బిజినెస్ ఈ రోజు ఉన్నట్టుగానే మనకి డౌన్ అయిపోతుంది, ఏమిటి బాధ అని బాధపడే వాళ్ళు కూడా కొన్ని వందల మంది ఉన్నారు మన ప్రపంచంలో. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మనం దాన్ని చూస్తాం, దానికి ఏమన్నా ప్రాబ్లం కలిగిందా, ఏదైనా సమస్య ఉందా అని చూసి దానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి మన దగ్గర. కొన్ని వశీకరణ ఏర్లు ఉంటాయి, వశీకరణ అంటే మన ఆకర్షణ బాగా వచ్చేట్టుగా, మనకి బిజినెస్ బాగా సాగేట్టుగా జనాకర్షణ యంత్రాలు ఉంటాయి. ఆ జనాకర్షణ యంత్రాలు తయారు చేసి దానికి మనం మామూలుగా ఏదో చేసి ఇచ్చినంత మాత్రంలో జరగదు, అని కొన్ని పూజలు ఉంటాయి. తెలిసిందా? ఆ పూజలు చేసి వాళ్ళకున్న ప్రాబ్లం నివృత్తి చేసినప్పుడే మళ్ళీ ఆటోమేటిక్ గా వాళ్ళు డెవలప్ అవుతారు. డెవలప్ అయ్యి ఏ టైంలో చేస్తారు ఈ పూజలు? అది ఎక్కువ శాతం ఆదివారం, శుక్రవారం, అమావాస్య, అలాంటి పౌర్ణమి, ఇలాంటి టైంలో చేస్తే తొందరగా వాళ్ళకి పనిచేస్తాయి, ఎక్కువ శాతం పనిచేస్తాయి. మనం చేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు, మీకు తెలుస్తుంది. తెలుసు కదా, మనం మాట్లాడే వీడియోని బట్టి కూడా వాళ్ళు కామెంట్స్ లో పెట్టేస్తారు, గురువు గారి దగ్గర మేము వెళ్ళాము. కానీ మీ దగ్గర ఏంటంటే నాకు ఫర్ నవీన్ ఇంటర్వ్యూస్ అని చెప్పి నా నెంబర్ కూడా పెడుతుంటాను. మేము గురువు గారికి పరిహారం కోసం అనేసి అమౌంట్ వేసామండి, కానీ ఆయన ఏమో తర్వాత ఫోన్ తీయట్లేదు అని చెప్పేసి కొన్ని మాటలు వినపడతా ఉన్నాయి. తీరా అదేంటా అని చెప్పేసి మొత్తం అంత వివరాల్లోకి వెళ్ళిపోతే మీ వీడియో తీసుకొని కట్ చేసి వాళ్ళ ఫేస్బుక్లలో వేసి అక్కడ మీ నెంబర్ తీసేసి వాళ్ళ నెంబర్ వేసేసుకుంటా ఉన్నారు. దీనివల్ల మీకు చెడ్డ పేరు రాదా? ఇంతమందికి మరి ఇన్ని చేస్తా ఉన్నారే, మరి మీరు దీనికి ఏం చేసుకోలేరా? ఎక్కువ శాతం నువ్వు చెప్పింది జరుగుతుంది. నాకు ఎన్నోసార్లు కాల్స్ వచ్చినాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియో నాదే, నేనే మాట్లాడేది, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఎలా చేస్తారో తెలియదు.
మన నెంబర్ తీసేయటం, మన పేరు తీసేయటం, అదేలేండి. సేమ్ అదే గురువు గారు పెరిగిపోయిందిలేండి. ఏముంది ఆ వీడియో ఎడిటింగ్ లో పోయి మీ నెంబర్ ప్లేస్ లో వాళ్ళది పెట్టి వాళ్ళ నెంబర్ పెట్టి మాట్లాడుతున్నాం. మాట్లాడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, మళ్ళీ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వకపోవటం, ఫోన్ ఎత్తుకోకుండా పోవటం. మరి దీనికి సొల్యూషన్ ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? ఇప్పటికే చాలా మంది మోసపోయారు. అంటే మీరేమో జనానికి మంచి చేయాలనే ఉద్దేశంతో మీరున్నారు. ఎందుకంటే వ్యక్తిగతంగా మీ గురించి నాకు తెలుసు. అవును స్వామి. డబ్బుల గురించి ఆశించే వ్యక్తి కాదు లక్ష్మణరాజు గురూజీ అంటే. అవును. సో ఒక మంచి జరగాలి. నా ముందరనే చాలా మంది మీ దగ్గరికి సార్ డబ్బులు లేవు గురూజీ అని చెప్పేసి ఎంతో మంది మీ ఆఫీసుల దగ్గర వచ్చినప్పుడు చూస్తే ఫ్రీగా చేసి పంపిస్తా ఉన్నారు. చాలా మంది. లేదంటే ఎంతో కొంత ఉంటే ఇచ్చిపోతా ఉన్నారు. అది అవును. అది కూడా ఏంటంటే ఒక గురు దక్షిణలాగా ఇచ్చేసి వెళ్ళిపోతా ఉన్నారు. అవును. సో కానీ మీ పేరు చెప్పుకొని ఇట్లాంటి మోసాలు చేస్తా ఉన్నారు కదా, దీనికి పులి స్టాప్ ఏంటి ఎక్కడ? అంటే ఇప్పుడు ఆ వీడియో చూసి కాల్ చేస్తే వీడియో ఏదన్నా మీరు మళ్ళీ వాట్సాప్ వీడియో నన్ను చూసిన తర్వాతనే అమౌంట్ ఏమని చెప్తారా? అట్లా చెప్తే మరి దానికి సొల్యూషన్ దొరికినట్టే. ఇప్పుడు మీరు చెప్పింది ఎక్కువ శాతం చాలా మందిని మోసపోతున్నారు. మన అనకూడదు కానీ తెలంగాణ కానీ ప్రపంచం అంతా మన వీడియోలు ఎక్కడికి పోయినా కూడా ఎక్కువ శాతం మంది ఏమనుకుంటున్నారు, గురువు గారే మాట్లాడుతున్నాడు, లక్ష్మణరాజు గారే మాట్లాడుతున్నాడు, ఆయనదే నెంబర్ అనుకుంటారు తప్ప వేరే నెంబర్ అనుకోరు కదా. వాళ్ళు పెట్టేది కూడా నా పేరే, లక్ష్మణరాజుని పెట్టడం, వాళ్ళ మాట్లాడతాం. అప్పుడు కొంతమంది వాయిస్ గుర్తుపడతారు. నా వాయిస్ ప్రతి ఒక్కరికి తెలుసు, గురువు గారు మాట్లాడే విధానం ఎలా మాట్లాడతాడు, ఎలా చేస్తాడో తెలుసు. వాళ్ళ మాట ఏదే ఉంటది. దాన్ని బట్టి కొంతమందిని వీడియో కాల్ చేస్తాం అని అడిగితే వాళ్ళు ఏమంటారంట, గురువు గారు ఇప్పుడు వీడియో కాల్లో మాట్లాడాడు, ఆయన బయట ఉంటాడు, ఏరే పనులలో ఉంటాడు, దానివల్ల వీడియో కాల్ చేయకూడదు, మీరు నార్మల్ కాల్లోనే మాట్లాడండి అని అంటారంట. ఎప్పటికైనా కూడా అలా మాట్లాడినవాడు కరెక్ట్ కాదు. ఇప్పుడు గురువు అనేవాడిని చూడాలనుకున్నప్పుడు చూడాలా, చూపియాలి. లేదంటే గురూజీ నాకు ఒక ఐడియా ఉంది. మీతో ఒకవేళ ఇట్లా మామూలుగా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడాలి, వాళ్ళ సమస్యకు పరిష్కారం చూయించుకోవాలి అని అనుకుంటే మీ అసిస్టెంట్లు ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళు పేమెంట్ చేసేదానికంటే ముందే ఒకవేళ ఏదైతే దక్షిణ రూపంలో ఇస్తున్నారో దానికంటే ముందుగానే ఇప్పుడు మేము ముందు గురువు గారితో వీడియోలో చూసిన తర్వాతనే అమౌంట్ పంపిస్తామండి అది అని అంటే మీరు ఓకే కదా దానికి? ఇప్పుడు నేను కూడా అదే అంటున్నా, నా ఆలోచన కూడా అదే. ప్రతి ఒక్కరు ఎవరే గాని ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, బయట దేశంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా మామూలుగా డబ్బులు రూపాయి కూడా ఇవ్వద్దు. కొంతమంది అడుగుతారు, ఓ అంజనం వేయాలి 300, 400, 500 అని అడిగే వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఇస్తారు, ఎందుకంటే ఖర్చులకు కావాలి కదా, మనం కూడా భోజనం చేయాలి, మనం బతకాలి కదా, మనం పూజలు పురస్కారాలు దేవుళ్ళు, మనకి పిల్లలు కుటుంబం ఉంటుంది కదా, ఏం తీసుకోవాలని ఎవరు చెప్పరుగా, మన ఖర్చులకు మనకు ఏదో ఎవరు లేక ఇబ్బంది అంటే అప్పుడు ఏమన్నా మీరు ఇది కానీ లేని వాళ్ళకి మనం సాయం చేయాలి. డబ్బే ముఖ్యం కాదు, డబ్బుతోనే ప్రపంచం లేదు, డబ్బే కావాలి అని మనం ముందుకు పోవాలని ఎంతో సంపాదించవచ్చు. ఇంత మంచి మనసు మీకు ఇట్లా కానీ మీకేమో చెడ్డ పేరు వస్తా ఉంది. ఇది ఇలాంటి వాళ్ళ వల్ల చాలా మందిని ఫోన్ చేశారు నాకు, సార్ మీ కంప్లైంట్ ఇస్తాం, ఏంటి గురువు గారు నీ నువ్వే అనుకుని మేము పంపిస్తున్నాం డబ్బులు, వాళ్ళు ఎవరో మళ్ళీ ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ మాట్లాడుతులే, సమాధానం చెప్పట్లేదు, 2000 ఇచ్చావు 5000 ఇచ్చావు అని చెప్పంటే నాకు చాలా బాధ. అరే ఏంటిది, ఎవరు నేను ఎన్నోసార్లు ఫోన్ చేస్తే ఆ ఫోన్కి మాట్లాడు, సమాధానం చెప్పరు. సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఒకసారి ఇచ్చిన ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడి అడ్రస్ చేసి ఇచ్చారు నాకు. ఇస్తే పోయిన నేరుగా మా అబ్బాయిని పంపించి పట్టుకుంటే తప్పు అయిపోయిందండి, నమస్కారం, ఇంకోసారి మీ పని చెయ్యం అని చెప్పన్నారు. తర్వాత మళ్ళీ అట్లా ఎంతమందిని పట్టుకుంటాం. ఒకలా అసలు ఫేస్బుక్ ఆన్ చేస్తే మొత్తం వాళ్ళే. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా ఇప్పుడు బయట ఈ స్కామ్లు అనేవి చాలా పెరిగిపోయాయి. కాబట్టి ఏ గురువు అయినా సరే జనానికి మంచి జరగాలి, మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు. మీరేంటంటే ఏదో మాకు కష్టం వచ్చింది, ఆ కష్టానికి ఒక మార్గం ఏమైనా చూపిస్తాడేమో గురువు దగ్గరికి వెళ్తే అని మీరు అనుకుంటారు. కానీ మీరు మాట్లాడుతున్నది ఆ వీడియోలో చూసిన గురువేనా కాదా? లేదు అని అంటే అక్కడ నెంబర్ అనేది ఏమైనా ఫేక్ నెంబర్ వీళ్ళు ఇస్తున్నారా? ఇప్పుడు మా ఛానల్లో ఈ వీడియో ఉంటుంది, దీన్ని మళ్ళీ కట్ చేసి వేరే వాళ్ళు వేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్లకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు కాబట్టి ఏమైనా దాంట్లో వేసేసుకున్నా ఇది ఛానల్కి కానీ లేదంటే గురువు గారికి కానీ ఏమీ సంబంధం ఉండదు. మీరు వచ్చేసేసి చాలా వరకు డబ్బులు పంపించే ముందుగా గురువు గారితో మేము ఖచ్చితంగా వీడియో కాల్ మాట్లాడిన తర్వాతనే డబ్బులు పంపిస్తామని చెప్పండి. దానికి గురువు గారు కూడా ఇప్పుడు వీడియో ముఖంగానే యాక్సెప్ట్ చేస్తున్నారు. మాట్లాడిన తర్వాత వీడియోలో చూసిన తర్వాత అప్పుడు ఆయన నోట్ నుంచి చెప్పే నెంబర్ ఉంటుంది. ఇక్కడ కూడా అదే నెంబర్ చెప్తారు, ఇక్కడ స్క్రోల్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి. కానీ ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, ఆ నెంబర్ కూడా వీళ్ళు మార్చే రకంగా ఉంటారు. అది కాకుండా గురువు గారితో మాట్లాడి ఆయన నోట్ నుంచి వీడియో కాల్ ద్వారా వచ్చే నెంబర్కి మాత్రమే మీరు అమౌంట్ పంపించండి. అది ఒక గురుదక్షిణగా మాత్రమే మీ సమస్యకి పరిష్కారం కోసం.